ఈ కాలం యువత తల్లిదండ్రులు కుదిర్చిన వివాహాలను కాదని ప్రేమ వివాహాలకు మొగ్గు చూపుతున్నారు. ప్రేమించిన వాడితో పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ఎదిరించి మరీ లవ్ మ్యారేజీలు చేసుకుంటున్నారు. ఇది నచ్చని యువతి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఊహించని దారుణాలకు పాల్పడుతున్నారు. ఇక ప్రియుడిపై దాడి చేయడం, లేదంటే అతన్ని కిడ్నాప్ చేసి హత్య చేయడమో చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు దేశంలో రోజుకొక చోట జరుగుతూనే ఉన్నాయి. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ ప్రేమ జంట తల్లిదండ్రులను ఎదిరించి వివాహం చేసుకున్నారు. దీనిని జీర్ణించుకోలేకపోయిన యువతి బంధువులు దారుణానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లోని ఇందిరానగర్ ప్రాంతం. ఇక్కడే ఓ యువకుడు తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటున్నాడు. అయితే ఈ యువకుడికి గతంలో ఇదే ప్రాంతానికి చెందిన ఓ యువతి పరిచయమైంది. అలా కొంతకాలం పాటు వీరిద్దరూ చాటింగ్, మీటింగ్లంటూ కలిసి తిరిగేవారు. ఇక కొన్ని రోజులు గడిచాక ఒకరినొకరు నచ్చుకోవడంతో ప్రేమించుకున్నారు. తల్లిదండ్రులకు తెలియకుండా వీరి ప్రేమను కొంతకాలం పాటు కొనసాగించారు. ఇక రోజులు గడిచే కొద్దీ ఒకరిని విడిచి మరొకరు ఉండలేకపోయారు. ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఇక ఇందులో భాగంగా యువతీ యువకుడు తాజాగా పెళ్లి చేసుకున్నారు. మేమిద్దరం ఇష్టపడే పెళ్లి చేసుకున్నామని, మాకు రక్షణ కావాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. కోపంతో ఏం చేయాలో అర్థం కాక ప్రియుడి ఇంటికి నిప్పు పెట్టారు. దీంతో ఆ యువకుడి ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనలో దాదాపు 3 నుంచి 5 లక్షల వరకు నష్టం వాటిల్లిందని యువకుడి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు ఇరువురి కుటుంబ సభ్యులను స్టేషన్కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. తాజాగా చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇదిలా ఉండగా ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా, ఎంతమందిని శిక్షించినా కూడా యువతులు, మహిళలు, చిన్నారులు, వృద్ధులపై అఘాయిత్యాలు ఆగడం లేదు. పోలీసులు ఎంత కఠిన చర్యలు తీసుకున్నా కూడా ఏదో మూల అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా వివాహితుడు అభంశుభం తెలియని 9 ఏళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. రాత్రి సమయంలో శ్మశానానికి లాక్కెళ్లి పైశాచిక ఆనందాన్ని పొందాడు. ఆ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించి డీఎస్పీ కృష్ణారావు తెలిపిన వివరాల ప్రకారం పార్వతీపురం, మన్యం జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన 9 ఏళ్ల చిన్నారి ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో బహిర్భూమికి బయటకు వెళ్లింది. అక్కడే మాటువేసి ఉన్న 48 ఏళ్ల గౌరవ్ నాయుడు బాలిక బయటకు రాగానే ఒక్కసారిగా పట్టుకున్నాడు. ఆమెను పట్టుకుని శ్మశానం వైపు పరుగులు తీశాడు. ఆ బాలిక కేకలు వేస్తూ ఉండడంతో ఆమె నోరు గట్టిగా నొక్కాడు. ఆమెను శ్మశానానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అటుగా వస్తున్న స్థానికులు అలికిడి విని రావడంతో గౌరవ్ నాయుడు అక్కడ్నుంచి పరుగులు తీశాడు. బాలికను చూడగా తీవ్ర రక్తస్రావమవుతోంది. ఆమెను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. గౌరవ్ నాయుడు కోసం స్థానికులు గాలించగా పక్క గ్రామంలో అతని ఆచూకీ తెలిసింది. వెంటనే అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు గౌరవ్ నాయుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గౌరవ్ నాయుడు లాంటి నీచుణ్ణి ఊరికే వదలకూడదు, కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.